హలో. హలో ఎవరండి? తెలుసన్నా? హ్మ్. హలో ఎవరు? హలో ఎవరండి? చెప్పండి ఎవరు? మైపల్ రెడ్డిగా మైపల్ రెడ్డి అన్నది. అవునండి. మీరెవరు? అవునన్నా టాపిక్ నువ్వు డైవర్ట్ చేస్తేందుకు అడిగే సమాధానం కరెక్ట్ చెప్పు. డైవర్ట్ చేయవాకు. మాట్లాడు కరెక్ట్ మాట్లాడు. సరే. మాట్లాడేది డైవర్ట్ చేసి నువ్వు చదువుతున్నావు, నీకు ఈ పిల్లలు చదవాలన్నా జాబ్ రావాలంటే జాబ్ గురించి అడిగేది. వచ్చింది కొచ్చేవారు మాట్లాడు ఉంటే కానీ నువ్వు డైవర్ట్ చేసే వాళ్ళని మాకు మాట్లాడే కరెక్ట్ మాట్లాడు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. నేను వేరే దగ్గర మళ్ళీ మాట్లాడటం కాదు, కరెక్ట్ డైవర్ట్ చేయొద్దు. నువ్వు ఉంటే కరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు డైవర్ట్ చేయొద్దు. మనిషి నువ్వు ఏం చదువుతున్నావు, సరే, మీ నీ పేరేం జాబ్ పేరు? ఎందుకు కాలేదు, జాబ్ ఎందుకు కాలేదు నీకు అవసరమా? మీ పేరేం పేరు? బొమ్మెంకన్ యాదవ్. ఆ? బొమ్మెంకన్ యాదవ్, ఎక్కడి నుండి? కోదాడు. ఏం పని చేస్తారు మీరు? నేను ఉత్తరం ఖాళీగా ఉంటా. పెరాలసిస్ పేషెంట్. ఖాళీగా ఉంటారా? పెరాలసిస్ పేషెంట్. ఆ? పెరాలసిస్ పేషెంట్ నేను. పెరాలసిస్ పేషెంటా? అవునవును. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వచ్చి అన్ని ఎందుకు పట్టించుకుంటారు? హెల్త్ జాగ్రత్త. కాదన్నా నువ్వు చెప్పే అదే హెల్త్ గురించి మాట్లాడు. మాకు నువ్వు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడు. డైవర్ట్ చేస్తే ఎందుకు? కాదన్నా, నువ్వు ఆల్రెడీ పెరాలసిస్ పేషెంట్. ఇప్పుడు అన్ని విషయాలు మీకు ఎందుకన్నా? ఫస్ట్ మీ ఆరోగ్యం మంచిగానే చేయి నాకు. నువ్వు ఆరోగ్యం మంచిగా ఉన్న సమస్య నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్న. నా ఆరోగ్యం గురించి నువ్వు చెప్పేది ఏంది? అరే, చెప్పకూడదన్నా? నువ్వు చెప్పవచ్చు కరెక్ట్. ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అది? మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న అంటున్నాను. ఇప్పుడు మీరే నాకు ఫోన్ చేశారు కదా. కరెక్ట్ అన్న. ఇప్పుడు నన్ను కాదన్నా, మీరు పేషెంట్ అన్నారు కాబట్టి నువ్వు నన్ను ప్రశంసలు అడుగు ఆ మాట. కాదు, మీరు పెరాలసిస్ పేషెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు అన్న ఒక్క నిమిషం వినన్నా. మీరు చూడన్నా పేషెంట్. నువ్వు ఒకసారి చూస్తూ ఉండే ఎట్లున్నది పరిస్థితి. ఒకసారి బయటకు చూడు. ఎంతమంది పంట ఎండిపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది పింఛన్లకు ఇబ్బంది పడుతున్నారు. ఇస్తున్న పింఛన్ వరకు ఎక్కువ గతి లేదు. మనం అడుగుదాం. పింఛన్ ఎన్ని రోజులు ఇస్తున్నా? పింఛన్ పెంచిండా? సరే, ప్రశ్నిద్దాం. నేను ఇక్కడ వేరే దగ్గర మళ్ళీ మాట్లాడు.